మన మీడియా వాళ్ళందరికీ మన నమస్కారాలు. ముందు మాకు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అయితే అయ్యా, ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా మాది, వాళ్ళు ఇది టైటిల్ మాదని చెప్పి వంగారెడ్డి గారు మమ్మల్ని అది నోటీస్ మా ఊరికి పంపించారు. దాని మీద మేము ఈ మధ్య మీ అందరి ద్వారా చెప్పడం చేయడం, 10 మంది తెలిసేటట్టు చేయడం, వాళ్ళు కూడా తెలిసేటట్టు చేసిన వలన మొన్న ఆర్టీవీలో కూడా చెప్పినాం. ఇటు సంగతి అంటే వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, సరే 2-3 రోజులు లోపల పడితే మేము ఇది ఆ నోటీసు రిటర్న్ ఇప్పిస్తాను అని మాట చెప్పింది. మేము 2-3 రోజుల నుంచి కాస్త ప్రశాంతంగా ఉన్నాం. ఈలోపు ఇంకొక ఆయన, ఈయనకంత రెడ్డిలో కంటే పెద్దరెడ్డి ఒక ఆయన మా ఊరిలో ఉన్నాడు, మా ఊరి పక్కన కనిగిరిలో. ఆయన ఏం చేసిండంటే, ఈయన టైటిలే నాది అన్నాడు. ఆయన ఒకసారి ఏకంగా ఇదేమంటాం మత్స్యలమే మాదని నా మీద ఇప్పుడు నోటీస్ చంపించిండు. ఆయనది కాదు, ఆయనది ఏంటంటే ఆయన తోలుతారు ఒక ఇంకా 10-15 మంది కూడా 10,000, 1,00,000, 2 లక్షలు మొత్తం అప్పు తీసుకున్నా. ఆయన కూడా నాకు ఒక అప్పు ఇచ్చిన రెడ్డి. ఆయన మరి ఎందుకు అంటుండో ఏం సంగతో మరి ఇప్పుడు దాదాపు వీడికి వచ్చి కూడా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కూడా మేము పోరాడుతున్నాం. అయ్యా, ఈ పేరు మాది, మీరు నోటీస్ ఇచ్చిన దానివల్ల ఇబ్బంది పడుతున్నాము, మీరు ఒకరు దయించి అది చూసుకొని మా నోటీస్ మాకు రిటర్న్, మీరు ఆ నోటీస్ రిటర్న్ తీసుకోండి, మళ్ళీ మేము సినిమా దారిలో పెట్టుకుంటామని బతిని ఆడుకొని యాళ్ళ పడి అంతలకు తిరిగి నానాకు అవస్థ పడతా చెబుతుంటే, మరి నా సినిమా అన్నోడు ఏం చేయాలయ్యా, భాగమున్నోడు ఏం చేయాలి? వచ్చి మాతో పాటు ఒకవేళ మేము గుడిసెలోనో చెట్టు కిందలో కూర్చున్నప్పుడు ఆయన దాంట్లో లాడ్జింగ్లోనో లేకపోతే పై దాంట్లో కూర్చొని, రే నేను కూడా ఉన్నారా, దీన్ని సపోర్ట్ చేస్తున్నా, మన సెలవు ఎందుకు ఆపినారని అనాల్సిన మాట ఉందా లేదా ఆయనకి? అది పోయి సినిమా నాదే, నేను అడిగితే ఇంకేం అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆయన వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు కూడా 40 లక్షలు తీసుకున్నా. 40 లక్షలకు అది నేను మొన్న చూడు, 4 ఎకరాల 80 సెంట్లు తోట ఒకటి చేను ఒకటి పెట్టినా, ఎకరా 35 సెంట్లు తోట ఒకటి పెట్టినానని. ఆ తోట పెట్టింది ఈయన కాడే. కొద్దికొట్లకి నాది 25 లక్షలు పోతే ఇంకా 40 లక్షలు ఎంత ఉంటుంది, ఇంకా తక్కిన అమౌంట్ నేను ఇవ్వాల్సిన బాకీ అయితే వాస్తవమే. ఇంక ఇదే మనకు గోడని కొట్టుకుంటుంది. అయ్యా, మా ఎన్ని పోయినా దేవుడి దేవుడు పర్వాలేదు, మీ పుణ్యాన ఆయనకైనా బయటకు వచ్చి నోటీస్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ అయితే ఆ ఇంటికి పోయి ఇవ్వాల్సిన రూపాయి పావలా బేడో అటో ఇటో వస్తేనే మొత్తం ఇస్తాం, రాకపోతే నేను 10 రోజులు టైం చెప్పుకొని ఇద్దామని మేము ఈ మాట చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి కూడా. ఈ సందట్లో ఇది ఒక ఆయన తగిలించుకొని ఈయన టైటిల్ నాది అన్నాడు, ఈయన సినిమా నాది అంటాడు. ఇంకా రేపు ఊరిపోతే నన్ను ఏమన్నా నాకు నాది అని చెప్పి నన్ను కూడా తినుకుంటా ఉన్నట్టుగా భయపించేవాళ్ళు ఉంటాడు అనమాట. ఈ తక్కిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చూసి, కానీ ఈ రెడ్డి ఈ రెడ్డి కంటే ఆ రెడ్డి గొప్పవాడు అనిపిస్తుంది నా కంటికి చూస్తే. అంటే అడిగేదానికైనా ఒక లెక్క ఉండాలి. సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా మాది అని 3 సంవత్సరం నుంచి లచ్చినాడు కొట్టుకుంటున్నాం మీ ఇద్దరు. అందరికీ తెలిసిందే, అంటే అందరికంటే అందరికీ తెలియదు, 100లో ఒక 30 మంది తెలుసు. ఛానల్లో, పేపర్లో, టీవీలు అన్నింటిలో వస్తున్నాం. మరి అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి ఈయనే ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాక రేపు ఈ నెలలో 29వ తారీఖు రిలీజ్ అని చెప్పినాక ఒక దింగండి ఆమని నేలకేసి ఏమని, ఆ సినిమా పేరు మాది, మీరు ఏమీ రిలీజ్ చేయొద్దు, కాముగా మేలకొండమని. ఇది ఒక న్యాయం. ఈ డబ్బులు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకుంటే నేను ఒక తీసిన సినిమా తిని సినిమాలు ఏడన్నా ఎవరైనా అప్పచెప్పాలి. వెనక పోయి నేను ఆ విమర్శ కనుక్కొని ఊరికి పోయి వాళ్ళకి సమాధానం చెబుదామని ఇంకా ఇవాళ మేము బయలుదేరుతాను. అది పెట్టడం కూడా అదేంది మన ఛానల్ వాళ్ళ ద్వారా కానీ పెట్టారు. ఛానల్ వాళ్ళు సమానంగా అది ఏంది విమర్శ అడుగుతారు. మరి వాళ్ళని అడిగినరు అడగలేదు తెలియదు, కానీ రేపు పోయి నేను ఇట్నే కనిగిరిలో పెద్ద మనుషులు ఉండరు, మా ఊరిలో పెద్ద మనుషులు ఉండరు, వాళ్ళ ఊరు కనిగిరి పక్క ఊరు, ఆయన కూడా వాళ్ళ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు మొత్తం కూటం చేసి ఈ సినిమా నీదైతే రాయ్యా, దీన్ని రిలీజ్ చేసుకోను, నేను రిలీజ్ చేసుకొని కూడా డబ్బులంతా నాకు వద్దు, మొత్తం నువ్వే దింకో. ఇది సినిమా బయటకు వచ్చిందంటే మేము కడుపు నిండా సంతోషపడతాం. ఇది చాలు మాకు, సినిమా మొత్తం నువ్వే దింకో. ఈ మాకు ఏదో ఇత్తయి లేకపోతే నీ పుణ్యం అంటే కూడా సినిమా బయటకు వచ్చింది నీ పుణ్యాన్ని నాకు ఒక ఏమంటారు నిర్మాతేనా నిర్మాత దొరికినట్టు ఫుల్గా సంతోషంగా మళ్ళీ మీ ఛానల్ కాడికి వచ్చి నేను అందరికీ నమస్కారం చేసి పోతా. నాకు కావాల్సింది అదే కదా. నాకే డబ్బులు లేవు, పెట్టిన దానికే సమాధానం లేదని అల్లాడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ దొరికినాడు కాబట్టి నాకు నిండా సంతోషం. ఇంతకంటే సంతోషం ఏం లేదు కదా. నాకు అప్పులు ఇచ్చేవాడే లేడు, ఇచ్చినోడే తనబోతున్నాడు. ఒక పక్కన ఏడుతా మొత్తుకుంటామంటే మేము నేను ఇస్తారా డబ్బులు అని పిలిచినట్టుగా ఉంది. నేను లక్షణంగా రేపు పోయి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద మనుషులు కోట చేసి 10 ఛానల్ వాళ్ళు ఉన్నారు మనకందరూ తెలిసిన వాళ్ళ కనిగిరిలో. నా వాటల కాడికి చాలా మంది పైపెచ్చినా నాది సంగటి వాటలు, నా వాటలో 20 సార్లు తిన్నాడు సంగటి. ఆయన పెళ్ళాం, అంటే ఈ మధ్య ఆయన పెళ్ళాం చచ్చిపోయింది. ఆయన పెళ్ళాం 20 సార్లు తిన్నాడు. తిన్నప్పుడు ఎప్పుడైనా యాందిరా
మరి సినిమా మన ఇద్దరం కలిసి తీర్తిమే మరి సినిమా సంగతి ఏంది మరి మంచి ఏంది చెప్పలేదు అనాలి ఒకసారి అనొద్దు. ఏం బాబాయ్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, వాటర్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, మీరు ఎట్టడి చేస్తారు బాబాయ్ అన్నవాడే కానీ సినిమా నువ్వు ఎప్పుడు కూడా ఎత్తలేదే. నేను అయ్యే ముందు ఏమైనా వస్తే పావులు వేడ వస్తే ముందు వేసిపోయి పెద్ద బాకి అయిందే కాబట్టి ఉన్నదంటూ ఆయనకి ఇచ్చుకొని అయ్యా 10 రోజులు వెనుక ముందు తక్కిన ఇస్తామని చెప్పుకుందామని నేను కూడా అనుకుంటే ఫోన్ అయినా చెప్పకుండా లేకపోతే ఏదన్నా మంచి లేక మా ఊరికి వాళ్ళ ఊరికి గట్టిగా దొడికిపోయిన దూరం ఉండదు. పొద్దున్న లేస్తే మా ఊరికి పోయేవాడు, మా ఊరి మీదుగా పోయేవాడు చెప్పసేయకుండా ఈయన ఒక దీంటి పేపర్ దీంటి సెల్లులో పెట్టిండు. ఈయనేమో ఈయన చుట్టూ లబోలో తిరుగుతుండే ఈయన మరి రానరా కూర్చొని మాట్లాడదాం మరి సిరిటి మాది సిరిటి ఈజ్ నాట్ వన్ మీద మాట్లాడడం ఇది కూడా లేకుండా సరిగ్గా ఏం తెంగిందేమో సగం పట్టము ఏం తెంగినా కింద కూలిపోతాను. ఇప్పుడు పోయి ఆయన సంగతి సినిమా నాదా ఆయందనేది వస్తే మంచిది. ఇంకా లచ్చిన దేవుడు వాళ్ళ దండం పెట్టుకోవడం అది అంటే ఏదో అబద్ధాలు మాటలు కాదు. రమ్మను పార్ట్నర్కి ఇది ఉంటుందో ఊడుతో తెలియదు, వతయో రావో తెలీదు. పార్ట్నర్కి వస్తే లచ్చనంగా మంచిది, మాకు మేలు అదయ్యా మాది. ఇంకా ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి చేసిండ్రు. అందరు కూడా 10 మంది లేక మమ్మల్ని బాగా తీసుకుపోయారు. అందరి ద్వారాగా మేము 10 మందికి తెలిసినాము. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్, మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము పెట్టుకున్నాం. ఏదో ఛానల్ ద్వారాగా పోయి అక్కడ ఇది ఆడే పనుసులు పెట్టుకుంటే సంజీప్ వంగారెడ్డి గారు వాళ్ళ మేనేజర్ గారు మా నెంబర్ తీసుకొని మా ఇంటికి నోటీస్ పంపించాడు. పంపించిన దానికి మేము బాగా ఇబ్బంది పడి అందరినీ కూడా ఎవరు మమ్మల్ని పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరు మమ్మల్ని తీసుకోవాలా. ఈ ఛానల్ వాళ్ళందరూ మాకు ఒక సాయం చేశారు కాబట్టి మేము అందరికి కూడా నమస్కారం చెప్పుకుంటాను. అందరం కూడా అది చెప్పుకుంటాను. ఈరోజు ఈయనేమో నా టైటిల్ నాది అని ఈయన తీసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ మా ఊరు పెదారకట్ల దగ్గర కనిగిరిలో కృష్ణారెడ్డి ఆయన పేరు. కృష్ణారెడ్డి అయితే ఆ రోజు ఆయన 45 లక్షలు అప్పిచ్చాడు. ఒక చేను కుదోకట్లు పెట్టుకొని ఒక 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు అవి ఇచ్చినాక మేము మా కాడ మేమన్నీ సినిమా పెట్టుకున్నాం. గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం పెట్టి అమ్ముకొని సినిమా తీసుకున్నాం. ఈయన అప్పుగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఛానల్ పెట్టి నాది ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సినిమా, వాళ్ళకి టైటిల్ వస్తున్నది, వాళ్ళకి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, మొత్తం వాళ్ళే తీసుకొని దాచిపెట్టుకుంటారు అని ఛానల్ పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు, అయ్యా ఈ సినిమా నాది, నేను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ని, ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ని, కృష్ణారెడ్డి నా పేరు. అక్కడేమో వంగారెడ్డి గారేమో టైటిల్ తీసుకున్నాడు. అక్కడేమో ఆయన నాన్న ప్రొడ్యూసర్ని నేనే తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ సినిమా ఎవరు కొనొద్దు, ఎవరు కొన్నా కానీ కఠినమైన చర్య తీసుకుంటాను అని ఆయన ఎత్తిన పాలు పోసిన తిక్కలదానా అని పెట్టిండు. నువ్వు పెట్టాడు. నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రొడ్యూసర్ చిక్కలేదు. నేను రేపు ఒకవేళ వంగా గారు నాకు టైటిల్ నిన్న ఆర్టీవీలో మాట్లాడితే లైవ్లో పెట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు టైటిల్ 2-3 రోజులు ఇప్పిస్తాను, మీరేం భయపడొద్దు అని చెప్పిండు. మేమేమనుకున్నాం, ఆయన 2-3 రోజులు అన్నాడు కదా, 3 రోజులు ఆయన చెప్పినందుకు 3 రోజులు పైకి వచ్చేసింది బ్యాంకుకి అంటకి వచ్చేప్పుడు రాదు కదా. సరే ఇవాళ సోమవారం రేపు మంగళవారం, బుధవారానికి ఏమన్నా వచ్చుద్దేమని కూడా మేము ఎదురు చూస్తామను. ఇవాళ ఆ సందట్లే పొద్దున్నే నేను ప్రొడ్యూసర్ని, నాది సినిమా, మీరు ఎవరైనా కొనొద్దు, కొంటే నేను కఠినమైన చర్య తీసుకుంటానని ఆయన చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు, సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది, మీరు ఎవరైనా పైన పోస్టులు అతికిసినా ఏం అతికిసినా నీ మీద చర్య తీసుకుంటే ఈ రెడ్డి చెప్పిండు. ఆ రెడ్డి ఏమో ఇది చెప్పిండు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరి మధ్యలో మేము ఎవరము గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం మేము. ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకేమి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చెట్టవాలా అని ఈ రెడ్డి ఏమో ఏడగొట్టిండు. టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఏడగొట్టిండు, ఈ టైటిల్ నాదని. అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది, ఈ నరసమ్మనిగేనా ఎవరైనా కొనుక్కోరా ఈ సినిమాని, నేను కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పేసిండు ఆయన. ఆయనకి మంచి నమస్కారం. ఎందుకంటే ఈ రెడ్డికి ఒక నమస్కారం, ఆ రెడ్డికి ఒక నమస్కారం. నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రొడ్యూసర్ని, గొర్రె బర్రె మంచి చెడి మొత్తం అమ్ముకొని సినిమా తీసుకున్నా. నేను ప్రొడ్యూసర్ని అయినప్పుడు కృష్ణారెడ్డి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన వచ్చి నా సినిమాకి ఆయన వచ్చి ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రేపు పోతున్నా, ఎందుకంటే తేల్చుకోవాలి, లేకపోతే నేను దొంగనవుతా. ప్రొడ్యూసర్ నేనని చెప్పుకొని ఇక్కడ అంత లెక్కల మొత్తం మీడియాల ముందు అంత లెక్కలు చెప్పుకుని దేశం పోయింది నా మాటలు, నా వ్యవహారం అంతా. ఈరోజు కృష్ణారెడ్డి అని చెప్పాడు, నేను ప్రొడ్యూసర్ని,
ఈ సినిమా ఎవరైనా తీసుకున్నారా కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన పెట్టాడు. ఈరోజు నేను పోయి నిజం తెలుసుకోవాలా లేదా చెప్పండి మీ అందరూ, చెప్పండి మీ అందరూ కూడా చెప్పండి. ఆయన పొట్టేశ్వర అయినప్పుడు ఆయన ముందుకు వచ్చి మేము ఇంత లావున కూడు నీళ్ళు లేకుండా వంగ రెడ్డి గారి దగ్గర మేము పోరాడి పోట్లాడి అందరు మీడియా ద్వారా వచ్చి మేము నోటీస్ ఇప్పించుకుంటున్నాం. అది ఇస్తేనే మేము బాగుపడతామని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఆయన అక్కడ కూర్చొని నేను పొట్టేశ్వరనంటే ఎవరన్నా నమ్ముతారా అని చెప్పండి. మీ అందరు కూడా చెప్పండి. పొట్టేశ్వర ఆయన, ఆ పొట్టేశ్వర వచ్చి రేపు ఈ సినిమాకు డబ్బులు పెట్టి పొట్టేశ్వరు నేను 30 మంది కాడ బాకీలు తెచ్చున్నా. 30 మంది కాడ 50 లక్షలు 50 లక్షలకి ఎంత వచ్చి వడ్డీ 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలు వడ్డీ మొత్తం సగలం కట్టి ఆయన పొట్టేశ్వరవి ఈ సినిమా ఆయన తీసుకోమను, మాకొద్దు. ఈడేమో టైటిల్ ఈ రెడ్డి తీసుకోమను, ఆ రెడ్డి ఏమో ఆ సినిమా తీసుకోమను. మేము మధ్యలో గొర్రెలు కాసే గొల్లోలం. ఒక యాదవులం అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే యాదవ వయసం అంటారు, లేకపోతే యాదవులు అనరు. డబ్బులు తినటానికి కూడు నీళ్ళు లేకపోతే వీళ్ళు ఒక గొల్లోళ్ళు అంటారు. ఏమి లేని వాళ్ళని ఏమంటున్నాం, బదాట్లో పోయే వాళ్ళని వీళ్ళు అడుక్కుండే వాళ్ళు అంటారు. అంతేగా ఆ సామెతగా ఆడ ఆ రెడ్డి కొట్టిండు, ఈ రెడ్డి కొట్టిండు. ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లోలం అయ్యి ఇక్కడ ఇరక్కపోయి ఉన్నాం. ఇది మాకు నిజం తేలాలి, మళ్ళీ మా మీద ఉంటుంది ఈ అబద్ధం అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ మీడియా అందరిని పిలుచుకొని మంచిగా చెప్పుకొని అందరికి కూడా నమస్కారంగా చేస్తున్నాం. మీ అందరి ద్వారాగా మళ్ళీ ఈ మాటలు వెళ్ళిపోవాలి. మా మీద తప్పు ఉండకూడదు. నేనే పొట్టేసరిని మొత్తం అమ్ముకొని సగలం. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు సినిమా చేసి బయటకు రాలేవు వద్దు అన్నారు. నేనేమన్నా నేను డబ్బులు పెట్టి చేసుకుంటాను, ఒక మాతంగిని గురించి ఇది మాతంగి అవస్థ అని ఆడవాళ్ళకని చెప్పి నేను చెప్తే నేను ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారో అదే నిజమైంది. ఈరోజు నాకు మీడియా ముందు మరీగా చెబుతున్నా. నేను ఎవరైనా కొనేవాళ్ళు ఉంటాయా, మా కృష్ణారెడ్డి కాడికి పోయి సంతకం చేసి సిల్వ మొత్తం ఎత్తడు దీంట్లో జోబీలు పెట్టుకొని తెచ్చుకోవచ్చు, మాతో పని లేదు. మా కృష్ణారెడ్డి దానికి అంతా కూడా మొత్తం కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలు కొనేవాళ్ళు అంటే పోయి మొత్తం తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పారు. రేపు ఆడికి పోయినాక ఆయన మరి మనం పోయి డబ్బులు ఇచ్చి సంతకం చేతి ఎత్తడో లేకపోతే ఊరకనే ఎత్తడం అనేది మేము కూడా కనుక్కుంటాము. ఆ తర్వాత ఎవరైనా కొనేవాళ్ళు అంటే రాండి, మేము పోయి నాకు శవతం ఆయనది అయితే ఖాయం అయితే మటుకు.